the largest economy in the world, 7th richest country. It is said to be the freest country in the world. ఇలాంటి ఒక దేశంలో వేల డాలర్లు సంపాదిస్తున్న వాళ్ళ అమ్మ నాన్నల్ని హ్యాపీగా ఉంచలేని కొంతమంది తెలుగు వాళ్ళ కథ. క్యామ్ లైటింగ్ బాగానే ఉంది కదా? Yeah, it looks good. Let's start. ఓకే. డూ యూ థింక్ న్యూ ఏజ్ అరేంజ్ మ్యారేజెస్ విల్ వర్క్? ఇంట్లో పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకోవడం ఎందుకు ఇంత కష్టమైపోతుంది? సైలెంట్ లో పెట్టడం మర్చిపోయా. డూ వన్ థింగ్, కీప్ రికార్డింగ్. ఓకే. హలో అమ్మా. ఏమైంది కన్నా? అబ్బాయిని కలిసావు కదా, ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడు? ఒక్కసారి కలిసి ఏం చెప్పమంటావు చెప్పు. ఒక్కసారి కలిస్తే చాలు, మేం అలా మాట్లాడితే ఇలా కనిపెట్టేస్తాం ఎలాంటి వాళ్ళు అని. వాడు కాసేపు డప్పు కొట్టుకున్నాడు. నాకు న్యూయార్క్ లో జాబ్ ఉంది, BMW కార్ ఉంది, I-140 ఉంది, మా ఇంట్లో కుక్ ఉంది, పక్కింట్లో నక్కుంది అని చిరాకు వచ్చిందమ్మా. అంత సంపాదిస్తుంటే అలాగే ఉంటుంది మరి పొగరు. సంబంధాలు చూసేటప్పుడు I-140 ఉండాలి, $100K ప్యాకేజ్ ఉండాలని పెడితే ఇలాగే ఉంటారు మరి. అమ్మా ఇవన్నీ నేను పెట్టమనలేదు, మీరే పెట్టారు. ఎరా నచ్చలేదా అబ్బాయి? ఏముంది, మళ్ళీ ఇంకొక సంబంధం చెడగొట్టింది. ఇది కావాలనే ఇలా అన్నీ చెడగొడుతోంది అన్న అనుమానం. దాని ఏజ్కి నేను ఆల్రెడీ దాన్ని కనేసా, ఇది ఇంకా తిరుగుతూనే ఉంది. జనరేషన్స్ మారాయమ్మా, మన లైఫ్ లాగానే అందరి లైఫ్ ఉండాలంటే కుదరదు. Are you sure you really want to come inside? Yeah, I really need to pee. Why do you always stop me when I want to come to your house? ఇదేమో వదిలేలా లేదు, మా వాళ్ళు చూసారంటే సాగు కొట్టేస్తారు. What? నథింగ్ బేబ్, మై ఈవినింగ్ ప్రేయర్స్. Oh, you're so religious. ఓకే, గివ్ మీ 1 second. Okay, let's go. Go upstairs and use the restroom, babe. సెట్ చేద్దాం. ఓవర్గా రెడీ అయ్యానా? పర్లేదులే, పిల్లనిస్తున్నారు, ఆ మాత్రం ఉండాలి. హలో ఆంటీ, హలో అంకుల్. హలో తేజ, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరు బాగున్నారా? యా, ఇందాకే వర్క్ అయింది, లాగ్ ఆఫ్ చేశాను. ఏం లేదమ్మా, వీడియో కాల్లో ఒకసారి నిన్ను చూద్దామని. పర్వాలేదు అంకుల్, నేనే మీకు కాల్ చేద్దామని మాట్లాడదామని అనుకున్నాను, మీరే చేశారు. తిన్నావా తేజ? ఫ్రెండ్స్ ఎవరు లేరా ఇంట్లో? లేదా ఆంటీ, తినలేదు. ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళారు, నేను ఒక్కడే ఉన్నా. ఎవరా అమ్మాయి? Babe, I'm sorry. చెత్త కొడక, చెడదొప్పావు కదరా. అరే, ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నావేంట్రా? చెడదొప్పావు కదరా. He asked me to use your restroom. I'm sorry. అరే, ఎంత ఇంపార్టెంట్ కాల్ లో ఉన్నది. అవ్వకు ఒక సంబంధం సెట్ అయింది, మొత్తం చెడదొప్పావు. ఇంకెందుకు ఇస్తారు పిల్లని? Why is he overreacting? I just used his restroom. He's so rude. I'll explain you, babe. So this is what happened, babe. So you came out of the restroom and his in-laws saw it. So what's the big deal? Ask your girlfriend to meet with me and I'll explain to her what happened. Where does she live? I mean, she's in India. It's not possible because I was talking to her on the phone from last couple of weeks, and I mean, if everything was fine, then we would have get married. But everything changed now because of what happened. What? You're marrying a girl without at least meeting her once? Isn't this crazy, babe?
Those are country people, babe. నువ్వురా ఊరు ఇండియాలో నీ చిల్లర లెక్కలు అనేది దీనికి ఇంగ్లీష్లో చెప్తే ఇప్పుడే వదిలేస్తుంది నిన్ను. Subtitles, please? Kenzie, let me tell you this. We are obligated to marry someone from our caste and we have very less options. It's complicated for us. What is a caste, babe? అమ్మో ఇప్పుడు దీనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా? So that's caste, babe. His parents want him to get married to a girl from his caste. Oh, I get it now. So his parents want him to marry a complete stranger so that they're not judged by their friends and relatives. ఓహో దీనికి ఇలా అర్థమైందా? కరెక్టే కదరా. వాళ్ళు తలెత్తుకొని తిరగాలని మనం పెద్ద పెద్ద చదువులు చదివాం, బాగానే ఉంది. కానీ మనం లైఫ్ లాంగ్ ఎవరితో ఉండాలో వాళ్ళ పరుకులు ఇంకా ఉంటుంది మన దగ్గర. అందుకే అరేంజ్ మ్యారేజెస్ అనేవి ఈ జనరేషన్లో చాలా కాంప్లికేటెడ్ అయిపోయాయి. సరే ఇదిలా ఉండగా మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనే మాటలుంటాయి. ఏంటి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదంటగా, ఏంటి మీ అబ్బాయి ఏజ్ అయిపోతుంది ఇంకా పెళ్లి చేయరా, ఏంటి ఇంకా పిల్లలు కాలేదా మీ వాళ్ళు, పెళ్ళే 3 ఏళ్ళు అయింది. ఇది మారదు, ఇది మనకి తప్పదు. What? Ignore him, babe. He's praying. He's in frustration. Oh, so he's also religious like you. Listen, Teja, go with your heart. Meet somebody and then decide. Don't just meet a girl to marry her. I'm sorry for what happened to you. వీళ్ళు చూడరా ఎంత ఓపెన్ మైండ్తో పెరుగుతారో. ఐ విష్ ఐ కుడ్ డూ దట్, కెన్జీ. ఓ ఐ థింక్ మై ఫోన్ ఈజ్ రింగింగ్. తెలిసిపోయిందిరా, ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయి ఉంటుంది ఫోన్ వస్తుందంటే. ఏం చేసి చచ్చావురా? ఎవరు అమ్మాయి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అమ్మా తను దత్తాగాడి గర్ల్ ఫ్రెండ్ అమ్మా. అసలు తను నా బాత్రూంలో ఉన్నట్టు నాకే తెలీదు. సడన్గా బయటకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక కాల్ కట్ చేయాల్సి వచ్చింది. అంతా ఈ అదం వల్లే. ముందు ఆ వెరవని తిట్టాలి. అలా ఇంటికి తెచ్చేస్తారా ఆ అమ్మాయిని? His mom is speaking nice about us, babe. Oh, thanks for understanding, Auntie. ఏమంటుంది? నన్నేనా? నిన్ను కాదులే, ఇంతకీ ఏమంటున్నారు? సంబంధం కట్టయిపోయినట్టేనా? వాళ్ళు నువ్వు ఇండియా వచ్చాక నిన్ను చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటారట. నీకు కాబోయే పెళ్ళాం కూడా వస్తాది పలికిందిలే. ఇదొకటి నా ప్రాణానికి. కడుపుకు అన్నం తింటుందో అనుమానం తింటుందో నాకు తెలియదు. నువ్వు తప్పు చేస్తే దాని తిడతాంరా. నీ వల్లే వచ్చింది కదరా ఇదంతా. కరెక్టే చెప్పాడు కదా వాడు. తప్పు నీది. సర్లే, వద్దనుకుంటే ఇంకా యుఎస్ లో ఉన్న మన వాళ్ళనే ఎవరినో ఒకళ్ళని చూసుకో మరి. అమ్మా ఎన్ని సంబంధాలు చూడలేం మనం. ఇక్కడ ఒక్క అమ్మాయి కూడా రెస్పాండ్ కాదు. వాళ్ళే అంతంత సంపాదిస్తుంటే ఇంకా మన నుంచి ఇంకెంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పు. వాళ్ళకి మినిమం I-140 100K శాలరీ కావాలి, మనకంత లేదు. Babe, he's generalizing and speaking bad about women. That's bad. నేను ఎక్కడ జనరల్ చేశారా? అప్పట్లో ఒక అమ్మాయి న్యూజెర్సీలో ఉందని చెప్పావు కదా, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినా? అమ్మా కొన్ని రోజులు ఈ పెళ్లి టాపిక్ తీసుకురాక నా దగ్గరికి. నన్ను ఇలా ప్రశాంతంగా వదిలే. నీకు అంతగా కావాలంటే నేను కూడా ఇక్కడ అమ్మాయిని చూసుకుంటా దత్తగాడిలాగా. ముందు ఆ వెదవతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. బంగారు లాంటి సంబంధం జడగొట్టావు. అయినా అక్కడ అమ్మాయిలు కొంచెం తేడా వచ్చినా డివోర్స్ ఇచ్చేస్తారు కదరా. అవును, వాళ్ళు నచ్చకపోతే వదిలేస్తారు, కానీ నచ్చిన వాళ్ళతోనే ఉంటారు. అదే మనం అనుకో, ఒక్కసారి ఎస్ చెప్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. అందుకే మనకి ఎస్ చెప్పడం అంత కష్టమైపోతుందమ్మా. ఏమండి, వీడికి చెప్పండి వెళ్ళి న్యూజెర్సీలో ఉన్న పిల్లని కలవమని చెప్పండి. సరే సరే, ఇప్పుడు నాన్నని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? కలుస్తాలే, నువ్వు ఫోన్ పెట్టేయ్. బయటికి వెళ్ళాలంటే పరువు పోతోంది. ఎవరిని కలిసినా ఇదే అడుగుతున్నారు. నువ్వు ఏది తేల్చి చావో. చిరాకేసేస్తోంది. ఛా, ఈ ఎమోషనల్ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. గుర్తుందారా, ఇంజనీరింగ్లో నా ఎక్స్ ఏమీ తెలియకపోయినా ఐ లవ్ యూ చెప్పా. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా చాలా కష్టమైపోయింది. అరే డిఫరెన్స్ నీ ఏజ్లో ఉందిరా. అప్పట్లో హార్ట్తో థింక్ చేసేవాడు, అందుకనే ఆమె గురించి ఏం తెలియకుండా ఎమోషన్స్తో వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు బ్రెయిన్తో ఆలోచిస్తున్నావు, అందుకే నీకు ఇంత కష్టం అయిపోయింది. What is he doing now? His mom wants him to meet someone else. What? Didn't he just break up? That's what, babe. How hard is it to find someone? అరే నువ్వే ఓవర్ చేస్తున్నావు. ఎంతమంది చేసుకోలేదురా పెళ్ళిళ్ళు. నేను ఓవర్ చేస్తున్నానా? ఏంటి, నేను ఓవర్ చేస్తున్నానా? ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఎంత కష్టమో నేను చెప్తా, నువ్వు విను.
ఒక సంబంధం కుదరాలంటే వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాలి, మా ఫ్యామిలీకి వాళ్ళు నచ్చాలి, అమ్మాయికి నేను నచ్చాలి, నాకు ఆ అమ్మాయి నచ్చాలి, మా పంతులకి మా జాతకాలు నచ్చాలి. ఇవన్నీ జరగాలంటే రాసుంటారు. అరే 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకోరా బాబు అంటే నాకా పెళ్ళ, ఇంత చిన్న ఏజ్లో పెళ్ళేంటి మమ్మీ అన్న. అదే 28 ఏళ్ళు వచ్చాక అర్థమైంది పెళ్ళి అనేది ఎంత కష్టమో. సినిమాల్లో చూపించినంత ఈజీ అయితే కాదు బ్రో. ఇండియాలో సర్వే చేస్తే 100 మంది అబ్బాయిల్లో 90 మందే అమ్మాయిలు ఉన్నారంట. అంటే అక్కడే 10 మంది బొక్క. అందులో మళ్ళీ మేనే ప్యార్ కియా, ప్రేమ పావరాలు అంటూ సగం మంది పోతారు. క్యాస్ట్, రీజియన్, నాకు మా బావ ఉన్నాడు, నాకు మా మరదలు ఉందని సగం మంది పోతారు. ఇక మిగిలింది ఎంత? ఇంతమంది. వాళ్ళల్లో నేను ఎత్తుక్కోవాలి. పోనీ ఎవరో ఒకళ్ళు దొరికారు ఇండియాలో, ఇండియా నుంచి ఒక సంబంధం తెచ్చుకొని చేసుకుందాం అంటే స్తోమత లేదు. పోనీ ఇక్కడ అమ్మాయిని చూసి చేసుకుందాం, నేను ఇక్కడ ఉంటా కదా అంటే ఆ అమ్మాయికి ఏమో చాలా ఎక్స్పెక్టేషన్స్. నువ్వు 6 feet ఉండాలి, నీ 6 pack ఉండాలి, నీ 6 figure శాలరీ రావాలి అంటూ ఇన్ని చెప్తుంది. సరే అన్నీ కుదిరి అయినా వెళ్దాం అంటే వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఉంటాయి, రిజెక్షన్ రీజన్స్. అప్పు అవి సూపర్ ఉంటాయి. అవి ఎక్కువ మాట్లాడితే టాకిటివ్, తక్కువ మాట్లాడితే ఇంట్రోవర్ట్, ఒక 4 అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటే వీడు పులిహోరగాడు, అదే సోషల్ లైఫ్ లేకపోతే వీడు బోరింగ్ టైప్. ఇవన్నీ కాకుండా మొన్నటికి మొన్న నా ఫ్రెండ్, నా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు ఆఫీస్లో. ఆయన ఏంటి సంబంధాలు అసలు రావడం మానేసాయని చెప్పి ఆయన శాలరీ 130Kకి మారిస్తే పోయిన సంబంధాలన్నీ వెనక్కి వచ్చాయి. అంటే ఇక్కడ ఆయనకంటే ఆయన డబ్బుకు విలువ ఎక్కువ అయిపోయింది సంబంధాలు చూసేటప్పుడు. నాకెప్పుడు అనిపిస్తుంది, నాకు తెలిసిన ఎంతో మంది అబ్బాయిలు ఇండియా నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ స్టేటస్ మీద, వాళ్ళ H1B స్టేటస్ మీద తీసుకొచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు. అదే ఒక్క అమ్మాయి కూడా ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక అబ్బాయిని అలా చూసుకోవడం నాకు తెలిసి నేనైతే చూడలేదు. అది లవ్ మ్యారేజ్ అయితే తప్పించి. సరే ఇది కూడా పోతే ఇక మనోళ్ళు ఇంకా క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్ ఇవన్నీ చూసి పెళ్లి చేసుకున్న చాలా మంది అన్హ్యాపీ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. అది కాకుండా కొంతమంది విడిపోయారు కూడా. అలా రీమ్యారేజ్కి వచ్చిన ప్రొఫైల్ నేను ఒకటి చూశాను. ఆ ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ళు ఈ రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టట్లేదు. నో క్యాస్ట్, నో శాలరీ ప్రిఫరెన్స్, అబ్బాయి మంచోడైతే చాలు, అమ్మాయి మంచిదైతే చాలు అని ఉంది. ఈ చూసేదేదో ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు చూసుంటే వాళ్ళు ఈ పాటికి కలిసి ఉండేవాళ్ళేమో. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అన్నిటికీ కంగారే. అరే అన్ని టైంకి అయిపోవాలి. ఇంజనీరింగ్ చదివాము, వెంటనే జాబ్ రావాలి, వెంటనే పెళ్ళి అయిపోవాలి, వెంటనే పిల్లలు కానేయాలి, అన్ని టైంకి అయిపోవాలి. పెళ్ళిది ఏముంది, చేస్తే ఒక వారంలో అయిపోద్ది. తర్వాత వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోతారు. కలిసి ఉండాల్సింది ఎవరు? వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళకి కంపాటబిలిటీ కుదిరితే సంతోషంగా కలిసి ఉంటారు. అదే కుదరకపోతే జీవితాంతం నరకమే. ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. అది 1-2 సార్లు కలిసి ఎస్ చెప్పడం అంటే అది నా వల్లే కాదు, ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కష్టమే. ఇది నా ఒక్కడి కడుపు మంట కాదు, ఇక్కడున్న ఎన్నో వేల మంది అబ్బాయిల వేదన. Now translate it in English, babe. అరే నో, ఐ కాంట్ ట్రాన్స్లేట్. ఐ కెన్ నెవర్ ట్రాన్స్లేట్ దట్. అరే ఈ కథ అంతా నాతో కాదు, నీ సావు నువ్వు సావు. వెదర్ చాలా బాగుంది కదా. అదిగో మా అమ్మ ఉందిగా సాగు కొట్టడానికి. చెప్పమ్మా. ఒక అబ్బాయి నేను కలవడానికి వస్తా అంటున్నాడు. ఈ వీకెండ్ వెళ్ళి కలువు. సాగు కొట్టకమ్మా, నన్ను హ్యాపీగా ఉండనే బాబా. ఒసేయ్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మంచి ఫ్యామిలీ అంటే సరిపోతుందా? ఇక్కడ ఎవరు ఎలా ఉంటారు నీకేం తెలుసు? మీ నాన్నని అలాగే చేసుకున్నా నేను. మీ తాతగారు ఎంక్వైరీ చేసి మంచి ఫ్యామిలీ నుంచి అని చెప్పారు. సో ఓకే చెప్పేశా. ఒక పని చేయండి, నువ్వు నాన్న ఇక్కడికి వచ్చేసి ఎంక్వైరీ చేయండి, పోలీసులు వచ్చి పట్టుకుపోతారు, అప్పుడు నేను వచ్చి విడిపించుకుంటా. అవన్నీ కాదే, కలుస్తున్నావో లేదో చెప్పు. అబ్బా చంపకమ్మా, నువ్వే వెళ్ళి కలుసుకోపో. కలు నాన్న, అమ్మ చెప్తోంది కదా. సరే కలుస్తాలే. సరిగ్గా రెడీ అయ్యి వెళ్ళమనండి దాన్ని, లాస్ట్ టైంలో పిచ్చిదానిలా కాకుండా. నాన్న, అమ్మని ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు కొన్ని రోజుల వరకు. నువ్వు ఊరుకో, ఎందుకు దాన్ని అలా అంటూ ఉంటావు? సరే ఉంటా నేను. ఏంటి బాబు నీ పెళ్లి గొడవ? థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. ఈ గొడవలని నా వల్ల అయితే కాదు. నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రం. నీకు నచ్చకపోయినా ఒక పెళ్లి చూపులు ఫుల్ డే వెళ్ళి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. మనకు ఫ్రీడమ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా మనం హైయర్ స్టడీస్ చదువుకోవాలన్నా,
ఒక పెట్ని తీసుకోవాలన్నా, టాటూ వేయించుకోవాలన్నా, ఆఖరికి హెయిర్ కలర్ మార్పించుకోవాలన్నా అన్నిటికీ సొల్యూషన్ పెళ్ళి పెళ్ళి పెళ్ళి. ఐఎమ్ ఎ ఫ్రీకింగ్ ఇండిపెండెంట్ ఉమెన్, ఐఎమ్ ఎర్నింగ్ thousands of dollars. బట్ నన్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. ఎందుకు? నీకు ఇంకా పెళ్లి కాలేదు. మనం మన నాన్నని చూసి, మన బ్రదర్ని చూసి ఒక మేల్ ఫిగర్ ఇలా ఉండాలని అంచనా వేసుకుంటాం. కానీ మనకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? హైట్, కలర్, వెయిట్, డిస్క్రిమినేషన్స్ చూసి వచ్చేవాడు ఒకడు. డౌరీ ఉంటే చాలు మనకి ఇంకేం అవసరం లేదు అనుకునేవాడు ఒకడు. నేను వేసుకున్న బట్టలు తనకి నచ్చాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, ఆఖరికి వాళ్ళ ఇంట్లో కుక్కకు కూడా నచ్చాలి అనుకునేవాడు ఒకడు. వాళ్ళు ఎంతమంది అమ్మాయిలతో అయినా ఉండొచ్చు. దే విల్ బి కాల్డ్ యాజ్ స్టడ్స్ అండ్ ప్లే బాయ్స్. అదే మనకు ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉంటే విల్ బి జడ్జ్డ్. ఉసే మనం ఇంత రెడీ అయ్యి వెళ్తామా? వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చే విధానం చూడాలి. లీస్ట్ బాదర్డ్. అసలు హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని వచ్చేస్తారు. హోప్లెస్ అసలు. అసలు ఈ ఫోన్ కనిపెట్టిన వాడిని నరికేయాలి. మా అమ్మతో హ్యాపీగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో. ఏమన్నా అంటే చాలు ఫంక్షన్లో తలెత్తుకోలేకపోతున్నాం, పెళ్లి చేసుకో అంటారు. హౌ ద హెల్ ఈజ్ మై మ్యారేజ్ లింక్డ్ టు మై పేరెంట్స్? అసలు నాకు అర్థం కాదు. నాకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ డ్రీమ్స్లోకి నేను రావాలి, వాళ్ళ లైఫ్లోకి నేను రావాలి అనుకునే వాళ్ళే తప్పించి నా డ్రీమ్స్ని తన డ్రీమ్స్ని కలిపి చూసేవాళ్ళు ఒక్కళ్ళున్నా స్టేటస్, శాలరీ, అపియరెన్స్ చూడకుండా పెళ్లి చేసుకోవడానికి నేను కాదు చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇంతసేపు చెప్పానా? ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? వీడు ఫోటోలో ఒకలా ఉన్నాడు, బయట ఒకలా ఉన్నాడు. చూస్తుంటే తిన్నాను మొత్తం కంట్రోల్లో పెట్టేలా ఉంది. పాపం వీడికి జుట్టు కత్తిరించుకోవడానికి కూడా డబ్బులు లేనట్టున్నాయి. పిల్ల మరి పొట్టిగా లేదు, మన పక్కన సరిపోద్దంటావా? ఇది తెగేలా లేదు కానీ ఏదో ఒకటి చెప్పి బయలుదేరాలి ఇంకా. ఈ కథలో ఉన్న ఇద్దరికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు. వీళ్ళంతా ఇంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్న టాపిక్ అరేంజ్డ్ మ్యారేజ్. 500 BCలో స్టార్ట్ అయిన ఈ ట్రెడిషన్ ఒక టైంలో స్వయంవరం రూపంలో జరిగేది. కాలంతో పాటు ఆపేశారు. కానీ 21st సెంచరీలో కూడా పిల్లలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూనే పేరెంట్స్కి పరువు. ఈ ప్రాబ్లం తల్లిదండ్రులదో లేదా పిల్లలదో కాదు. పాతకాలంలో ఉన్న క్యాస్ట్, రిలీజియన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసి పెళ్లి చేసుకున్న పద్ధతులతో మోడర్న్ జనరేషన్లో సంబంధాలు వెతుక్కోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూషన్. ప్రేమ, పెళ్ళి రెండు అక్షరాలు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం అదృష్టం, పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించడం వరం.